ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో యేసయ్య ప్రేమ గల మాటలతో మరొకసారి ఈ ఉదయం మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఎలా ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతి ఉదయం యేసు ప్రభు తన ప్రేమతో మిమ్మలను పలకరించాలని, మిమ్మలను ఆదరించాలని, మిమ్మలను బలపరచాలని, మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీ ఆదరణ కొరకు ఆయన మీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరొక మాటని మనం గుర్తు చేసుకుందాం. ప్రభు ప్రేమతో మాట్లాడుతున్నటువంటి మాట లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనంలో దేవుని యొక్క మాట ఎలా చెప్పబడతా ఉన్నది. మీరు నావారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. మీరు నావారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. మనము దేవుని వారమై ఉండేటట్లు. కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎవరి పక్షమండి, మీరు ఎవరు వారండి అని అడుగుతారు. అప్పుడు మనం పలానా వారమండి, పలానా వారమండి అని చెప్తాం. ఇక్కడ దేవుడు దేవుని వారమై ఉండినట్లు మనలను అన్ని జనుల నుండి ప్రత్యేకపరిచాడు. దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు అంటే దేవుని ప్రజలు. దేవుడు ఈ భూమి మీద ప్రపంచంలో అందరికంటే శ్రేష్ఠుడు. పరమగీతాల్లో ఆయన 10,000లోనూ గుర్తింపదగిన వాడని, ఆయన అతి శ్రేష్ఠుడని, అతి సుందరుడని, ఆయన మరి భూమి మీద ఉన్న అటందరిలో కన్నా కూడా ఉన్నతమైన వాడని, ఆయన వంటి వారు ఇంకెవరు లేరని, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనకు కనిపిస్తాడు. అవును, దేవుడు ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని అంటూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధతలో ఆయనకు సాటైన వాడు ఎవరు కూడా లేరు. ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన గుణగుణాలు కానివ్వండి, ఆయన కార్యాలు కానివ్వండి, ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన చేసే అద్భుతాలు కానివ్వండి, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పాపము లేనివాడుగా, అత్యున్నతుడుగా, మహోన్నతుడుగా, సర్వోన్నతుడుగా, సర్వాధికారిగా, అనంత జ్ఞాని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఆయనకున్నటువంటి నామములు ఎవరిలో కూడా కనిపించు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనకు కనిపిస్తాడు. ఆయన వారం మనం కూడా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు అన్ని జనుల్లో నుండి మనలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎక్కడున్నా దేవుని బిడ్డగా నువ్వు కనిపించాలి. దేవుని వారంగా, దేవుని ప్రజలంగా కనిపించాలి. ఒక ప్రత్యేకత నీలో ఉండాలి. ఒక ప్రత్యేకత నీలో కనిపించాలి. నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాటలో, నీ క్రియల్లో, ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడికైనా జాబుకి వెళ్ళినా, నువ్వే పనికైనా వెళ్ళినా, ఏ ఫంక్షన్కైనా వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నీవు ఒక ప్రత్యేకత, వీరు దేవుని వారు, వీరు యేసుక్రీస్తు ప్రజలు, వీరు క్రైస్తవులు అని గుర్తించేటట్లుగా నీలో ఒక ప్రత్యేకత కనిపించాలి. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలను చూడండి, దేవుడు అన్ని జనుల్లో నుండి నిన్ను ప్రత్యేకపరిచానని. వాళ్ళున్న జనాభా 90 లక్షల మంది అయినప్పటికీ కూడా 1 కోటి మంది కూడా లేరు. ప్రపంచంలో వాళ్ళల్లో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా దేవునికి ఒక ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక వ్యక్తి జాబు చేస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడు కంపెనీలో జాబు చేస్తూ ఉంటే తాను జాబు చేస్తున్నటువంటి ఆ స్థానంలో ఇతనికి ఒక శోధన వస్తూ ఉంది. ఇతను క్రైస్తవుడు. ఇతను ఒక శోధన వస్తూ ఉంది. ఇతను క్రైస్తవుడు. అయితే ఆ శోధన ఎలాగైనా తప్పించుకుంటా ఉన్నాడు. ఒక స్త్రీ ద్వారా శోధన వస్తూ ఉంది, ఎలాగైనా తప్పించుకుంటా ఉన్నాడు.
ఆమె ఇతను ఎట్లాగైనా సరే ఇతన్ని లొంగ తీసుకోవాలి అని ఏదో ఒక రకంగా శోధిస్తూ ఉంది. అతను దేవుని కోసం నేను ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అని అతను చాలా తన పరిశుద్ధతను కాపాడుకుంటా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాడు. ఏ మాత్రం కూడా శోధనకి లొంగట్లేదు. ఇక చివరికి ఇతను కంపెనీకి రిజైన్ లెటర్ రాశాడు. ఆ శోధన తట్టుకోలేక ఇక అక్కడే ఉంటే శోధనకు పడిపోతామేమో అనేటటువంటి రీతిలో తట్టుకోలేక రిజైన్ లెటర్ రాస్తే ఆ కంపెనీ ఓనరు, ఆ కంపెనీ ఆ మేనేజ్మెంటు, అరే ఇతను చాలా మంచి వ్యక్తి కదా, ఇతని మీద మనం ఎటువంటి ప్రెజర్ పెట్టలేదు కదా, ఇతను మన కంపెనీకి చాలా ఉపయోగమైనటువంటి వ్యక్తి కదా, ఇతను రిజైన్ చేయడానికి కారణం ఏందని చెప్పేసి అతన్ని పిలిపించి ఆఫీస్కి అతన్ని అడిగితే అతను చెప్పినటువంటి విషయం, నేను దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతకాలి, నేను దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలి, ఎటువంటి శోధనకు కూడా నేను లొంగిపోయి నేను దేవునిలో నుంచి విడిపోవటానికి పడిపోవటానికి నేను ఇష్టపడలేదు అని తనకొచ్చిన శోధన గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆ కంపెనీ ఓనరు ఏమన్నాడంటే, ఇదిగో నీవు మరి ఈ శోధన నుంచి నువ్వు కంపెనీ మానుకోవాలనుకున్నావు, కానీ నువ్వు కంపెనీ మానుకోవాల్సిన పని లేదు. ఇదిగో నీ స్థాయిని, కంపెనీలో నీ స్థానాన్ని నేను పెంచుతున్నాను. ఇదిగో ఇంతకుముందు నువ్వు ఒక కింద స్థాయి జాబు చేశావు, ఇప్పుడు నీకు పై స్థాయి జాబు చేస్తున్నా. ఎవరైతే నువ్వు శోధన అంటున్నావు వాళ్ళందరూ నీ కింద ఉండేటట్లు, నీ కింద పని చేసేటట్లు నీ స్థానాన్ని నేను పెంచుతున్నా. నీ రిజైన్ లెటర్ వెనక్కి తీసుకొని వచ్చి నువ్వు జాయిన్ అయ్యమన్నాడు. చూడండి ఎంత సంతోషం వేసిందంటే అతనికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసం మనం నమ్మకంగా ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతకాలి అని మనం ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన స్థాయిని కూడా పెంచుతాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన స్థాయిలో మనల్ని చూస్తాడు, ఆయన స్థానంలో తన పిల్లలను చూసుకుంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని తక్కువగా చేయడు. అందుకే నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను. ఆయన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలని, ఆయన బిడ్డలు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని దేవుడు ఒక ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డగా రక్షించబడిన నీవు ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అన్ని జనుల్లో నుండి నా వారై ఉండినట్లు ప్రత్యేకపరుచుకున్నా. నువ్వు ప్రత్యేకంగా ఉండగలిగినట్లయితే దేవుడు నీ స్థాయిని పెంచి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీవించు. ప్రభువా నీకు వందనాలు, మీ కృపా బాహుళ్యాన్ని బట్టి అన్ని జనుల్లో నుండి మమ్మల్ని ప్రత్యేకంగా నీ ప్రజలుగా నీ వారంగా బ్రతకటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు నీ ప్రజలుగా ప్రత్యేకంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారో వారి స్థితిగతులు మార్చి ఆశీర్వాదకరమైన రీతిలో వారి స్థాయిని పెంపొందింపచేసి ఉన్నతమైన నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.